పల్నాడు జిల్లా దాచేపల్లిలో టీడీపీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తరువాత జగన్ కి మతి భ్రమించింది అంటూ వ్యాఖ్యానించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ ఏకగ్రీవం జరిగితే అక్కడ నియోజకవర్గ అభ్యర్థికి భవిష్యత్తులో సీటు ఉండదు అని జగన్ చెబుతున్నారని ఎరపతినేని అన్నారు. 2019 నుండి 2024 మధ్య స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ ఏకగ్రీవాల పేరుతో అరాచకానికి పాల్పడింది అని ఆరోపించారు. 94లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ఆ రోజు 26 సీట్లు వచ్చినాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా రాలే. అయినా ఆ రోజు 10 మంది 15 మంది వచ్చి అసెంబ్లీలో మాట్లాడేవాళ్ళు. మీరు రావట్లేదంటే మీరు చేసిన తప్పులు మేము అసెంబ్లీలో ఎండగడతామని మీరు రావట్లేదు. మీటింగ్లో ఉన్నారు. మేము అధికారంలో వస్తే రప్పరప్పని నరుగుతాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం, కాలేజీలకు అయితే మీరు ఎవరు కట్టొద్దు, అమరావతి పనులు చేయొద్దు, పెట్టుబడులు బయట నుంచి రావద్దు. ఇదంతా దుర్మార్గమైన ప్రక్రియ వీళ్ళు చేస్తూ ఉన్నారు. అధికారులు ఉన్నప్పుడు చేయలేరు. పరిశ్రమలు ఉన్న పరిశ్రమలు ఎలగొట్టారు. అమరాన్ బ్యాటరీస్ 10,000 కోట్లు జయదేవ్ గారిది ఇక్కడ ఉద్దట్ట పెట్టి తెలంగాణలో పెట్టుకున్నారు. తమిళనాడు పోయింది, కర్ణాటక పోయినాయి పరిశ్రమలు మన దగ్గర రాకుండా. ఈరోజు 30 లక్షల కోట్ల పరిశ్రమలు మనకు వచ్చిన 2 సంవత్సరాల్లో. 94లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ఆ రోజు 26 సీట్లు వచ్చినాయి. ప్రధాన ప్రతిపక్ష హోదా రాలే. అయినా ఆ రోజు 10 మంది 15 మంది వచ్చి అసెంబ్లీలో మాట్లాడేవాళ్ళు. మీరు రావట్లేదంటే మీరు చేసిన తప్పులు మేము అసెంబ్లీలో ఎండగడతామని మీరు రావట్లేదు. మీటింగ్లో ఉన్నారు. మేము అధికారంలో వస్తే రప్పరప్పని నరుగుతాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం, కాలేజీలకు అయితే మీరు ఎవరు కట్టొద్దు, అమరావతి పనులు చేయొద్దు, పెట్టుబడులు బయట నుంచి రావద్దు. ఇదంతా దుర్మార్గమైన ప్రక్రియ వీళ్ళు చేస్తూ ఉన్నారు. అధికారులు ఉన్నప్పుడు చేయలేరు. పరిశ్రమలు ఉన్న పరిశ్రమలు ఎలగొట్టారు. అమరాన్ బ్యాటరీస్ 10,000 కోట్లు జయదేవ్ గారిది ఇక్కడ ఉద్దట్ట పెట్టి తెలంగాణలో పెట్టుకున్నారు. తమిళనాడు పోయినాయి, కర్ణాటక పోయినాయి పరిశ్రమలు మన దగ్గర రాకుండా. ఈరోజు 30 లక్షల